చరణ్ పల్లవి గదిలో చూడగానే పల్లవి కనిపించదనమాట. పక్కేసి ఉంటుంది కానీ పల్లవి అక్కడ పడుకొని ఉండదు. ఇక గబగబా హాల్లో ఉన్న బామ్మ దగ్గరికి వస్తాడు. బామ్మ, పల్లవి ఎక్కడుంది? అది ఎక్కడికో బయటికి వెళ్తుంది. అది ఏంటనేది చెప్పడం లేదు, ఎవరు చెప్పడం లేదు అని చెప్పి గట్టి గట్టిగా చరణ్ అంటూ ఉంటే ఈ లోపల హాల్లోకి ఇటు సుమలత, చంటి, అక్షిత, భువన వీళ్ళు వస్తారనమాట. ఇక సుమలత కూడా అంటుందన్నమాట, అసలు ఈ పల్లవి ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా అత్తయ్య గారు మీకు చెప్పకుండా అది ఏం చేయదు. మీకు ఖచ్చితంగా తెలుసు పల్లవి ఎక్కడుందనేది. ఉంటే అది రూమ్లో ఉండాలి, లేదంటే ఇక్కడైనా ఉండాలి. ఇక్కడ లేదు, రూమ్లో లేదు కాబట్టి అది ఎక్కడికో వెళ్ళింది. అది ఎక్కడికి వెళ్ళింది చెప్పండి అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇటు చరణ్ కూడా అంటాడు, అది పక్కేసి ఉంది, పక్కన పడుకొని ఉండాలి కదా, అక్కడ లేదు అంటే అది ఎక్కడికో వెళ్తుంది. మొన్న చూస్తే ఆ పట్టి తన పట్టియే బయట పడుంది. ఇప్పుడు చూస్తేనేమో రూమ్లో లేదు. అంటే ఏదో జరుగుతుంది బామ్మ, నీకు తెలియకుండా ఉండదు. పల్లవి ఎక్కడుంది చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు. మరి టైంకి పల్లవి వస్తుందో లేదో తెలీదు. పల్లవి ఏమో అక్కడ షో చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇక మరి అదే గలగల విత్ కోకిల షో చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఎఫ్ఎం స్టేషన్లో. మరి టైంకి పల్లవి వచ్చి కనిపిస్తుందా ఇక్కడ, లేదంటే పల్లవి దొరికిపోతుందా అనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో. ప్రోమోలో ఇక్కడ వరకు చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.